అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఫణీందర్ కుమార్. నేను వాయిస్ సర్జన్. మన దేశంలో ఈ స్వర సమస్యల గురించి ఒక 20 సంవత్సరాల క్రితం సరైన వైద్యం అంటూ ఉండేది కాదు. నేను గుంటూరులో ఈఎన్టీ ప్రొఫెసర్గా ఉండగా అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్పెషాలిటీకి స్టార్ట్ చేద్దాం ఒక ఆలోచన రావడంతో దీన్ని 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. మన మానవ స్వరం అనేది ఒక వరం. ఎందుకంటే మానవ స్వరంలాగా మాట్లాడేటటువంటి శక్తికి వేరే జీవరాశులు వేటికి లేదనమాట. అందుకని దీన్ని ఒక ఫింగర్ ప్రింట్గా మనం భావిస్తాం మానవ స్వరాన్ని. ఒకప్పుడు ఈ స్వరమనే చాలామందికి జీవనోపాధి అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళనే మనం ప్రొఫెషనల్ వాయిసెస్ యూజర్స్ అంటాం. అంటే స్వరం పైనే ఆధారపడి జీవించేవాళ్ళు. ఎవరు వీళ్ళలో ప్రముఖులు సింగర్స్, అంటే గాయకులు, తర్వాత వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు, నటులు, అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్సు, న్యూస్ రీడర్సు, మరియు పొలిటీషియన్సు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ చాలామంది కూడా వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కువ వాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. మన రొటీన్ లైఫ్లో మనందరికీ తెలుసు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళ వాయిస్లో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండటం, నిరాశ చెందటం, నెక్స్ట్ ఏంటి మన ఫ్యూచర్ అనేటువంటి భావన ఏర్పడచ్చు. అదే కాకుండా మన దేశంలో ఒక స్పెషాలిటీ, అంటే దీన్ని లెరింగాలజీ అంటాం. ఈ వాయిస్కి సంబంధించిన ఒక స్పెషాలిటీ లెరింగాలజీ. ఈ ఈఎన్టీలో ఒక సూపర్ స్పెషాలిటీగా మనం భావించవచ్చు. ఈ లెరింగాలజీ అనేది ఒక స్పెషాలిటీ ఉంది. దీనికి ప్రత్యేకమైన వాయిస్ క్లిక్స్ ఉన్నాయి కూడా చాలామంది ప్రజల అవగాహన లేదు. దీనివల్ల అంటే ఒక్కొక్కసారి మామూలు ఈఎన్టీ క్లిక్స్కి, జనరల్ క్లిక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తగ్గితే బాగానే ఉంటుంది, తగ్గకపోతే వాళ్ళు నిరాశలో ఉన్నాయి, వాళ్ళకి దీని ట్రీట్మెంట్ లేనటువంటి వదిలేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ 16నే వరల్డ్ వాయిస్ డే, అంటే ప్రపంచ స్వర దినోత్సవంగా భావించబడింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్స్ ప్రపంచంలో జరుగుతుంటాయి. మొట్టమొదటిది 1999లో బ్రెజిల్లో స్టార్ట్ అయింది. తర్వాత నేను ఈ వాయిస్ సర్జరీ లేదా వాయిస్ స్పెషాలిటీ ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత 2006 సంవత్సరంలో మొట్టమొదటి ఈ వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్ అనేది హైదరాబాద్లో చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి వాయిస్ క్లినిక్ అంటే మన దేశంలో హైదరాబాద్లోనే ప్రఖ్యాత గాయకులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కలిసి మెలడీ వాయిస్ క్లినిక్ ఒక వాయిస్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ప్రొఫెషనల్ వాయిస్ గురించే. తర్వాత ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్కి వాళ్ళు ఈ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పటి నుంచి అనకూడదండి, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఈ వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్, అంటే ఈ వరల్డ్ వైడ్ డే 2026లో ఏంటంటే థీమ్ ఏంటంటే కేర్ యువర్ వాయిస్, అంటే మీ వాయిస్ గురించి జాగ్రత్త తీసుకోండి. అందుకనే ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ఈ ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రత్యేక సొసైటీ ప్రారంభిద్దామని ఈరోజు ఏప్రిల్ 19వ తారీఖు విరెంచి హాస్పిటల్లో ఒక సభ చేయడం జరిగిందనమాట. దీనికి చీఫ్ గెస్ట్గా ప్రఖ్యాత సినీ నటులు డాక్టర్ మురళీమోహన్ గారు, అదేవిధంగా విశిష్ట అతిథి డిస్ట్రిక్ట్ గెస్ట్గా శ్రీమతి ఎస్పి శైలజ గారు, ప్రముఖ గాయకురాలు, ఆమె విచ్చేశారు. ఇతర ప్రముఖులు కూడా చాలామంది విచ్చేయడం జరిగింది. ఈ సొసైటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి, మన దేశంలో ఈ వాయిస్ గురించి అవేర్నెస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాయిస్ ప్రాబ్లం లేకుండా చేయొచ్చు అంటే చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తే అని తెలియజేపడతాం రెండోది. ఇక మూడోది ఏంటంటే, వాయిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా
ఇన్సూరెన్స్ పథకం ఏర్పడేట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీలతో నెగోషియేట్ చేసి అటువంటి ఫెసిలిటీ కూడా క్రియేట్ చేద్దామని ఈ సొసైటీ ముందంజ వేస్తున్నది. ఈ సొసైటీ అందరూ దీనిలో మామూలుగా నా ప్రొఫెషనల్ వాయిసే కదా, పబ్లిక్ ఎవరైనా దీనిలో చేరచ్చు, వాళ్ళు ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. ముందర ఈ సొసైటీని మేము బాగా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.